అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 4th డిసెంబర్ మండే. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్సెప్ట్ నికాయ్, మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. 0.5% నుంచి 1% వరకు యుఎస్ మార్కెట్స్లో లాభాలు మనం చూసాం. ఆయిల్ $78 దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. గోల్డ్ $2,100 పైన ట్రేడ్ అవుతుంది. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. వరింగ్ ఫ్యాక్టర్ ఇన్ సెన్స్ అక్కడ యుఎస్లో ఫెడ్ రేట్ కట్స్ మార్చి నుంచి స్టార్ట్ అవుతాయన్న ఒక అంచనాలు నేపథ్యంలో గోల్డ్లో నిధుల ప్రవాహాన్ని మరింతగా పెంచుతున్నాయి. క్రిప్టోలో బిట్కాయిన్ 40,000 మార్క్ని క్రాస్ చేసింది, 40,500. ఆశ్చర్యకరంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాండ్స్ పెరుగుతున్నాయి అండ్ ఆయిల్ ఆల్మోస్ట్ $80 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,100 దగ్గర ఉంది. క్రిప్టో $40,000 దగ్గర ఉంది. మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ స్ట్రాంగ్గా ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న అసెట్ క్లాసెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా బుల్లిష్ ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, అసలు ఏమవుతుంది మార్కెట్స్లో అన్నది కొద్దిగా మనం కొద్దిగా డీపర్గా ఆలోచిస్తే కొద్దిగా టెన్షన్ ఆర్ వరింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇంత ఉన్న అసెట్ క్లాసెస్ అన్నీ సాధారణంగా పెరగడం అనేది ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ సినారియో. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది అండ్ హ్యాట్రిక్ ఇన్ సెన్స్ హ్యాట్రిక్ కొట్టేందుకు సెమీఫైనల్స్లో అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచింది. బీజేపీ గెట్స్ 3-piece సూట్ అండ్ కాంగ్రెస్ ఏ బోటై. సో కాంగ్రెస్కి ఒక చిన్న తెలంగాణ రూపంలో బోటై లభిస్తే బీజేపీకి మాత్రం ఒక 3-piece సూట్ లభించింది. బీజేపీ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని, అంటే అటు ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ మంచి మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది, అధికారాన్ని కైవసం చేసుకుంది. బట్ తెలంగాణలో కూడా స్వయంకృత అపరాధం, కొన్ని చేసుకున్న మిస్టేక్స్ వల్ల తెలంగాణలో కాంగ్రెస్కి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇక్కడ కూడా ఒక యాంటీ ఇంకంబెన్సీ, అదే రాజకీయాల్లోకి వెళ్తే చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు, బట్ దాన్ని జోలికి నేను పెద్దగా వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ స్టిల్ తెలంగాణలో అధికార మార్పు కోరుకున్నారు జనాలు. పట్టణం ప్రజలు పొమ్మంటే పల్లె ప్రజలు రమ్మన్నారు కాంగ్రెస్ని. సో దానివల్ల కంఫర్టబుల్ విక్టరీని వీళ్ళు తెలంగాణలో సాధించుకోగలిగింది కాంగ్రెస్. బట్ స్టిల్ కొన్ని స్ట్రాటజీస్ గత 3-4 నెలల క్రితం ముందు స్ట్రాటజీస్ అనూహ్యంగా ఎందుకు మార్పులు చేశారో, మార్పు చేయకపోయి ఉంటే మేబీ ఒక సెకండ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉండేది బీజేపీ. బట్ చూడాలి, ఈ భారీ రిటర్న్స్ అంటే ఈ కంబ్యాక్ అనేది ఈ 3 రాష్ట్రాల్లో మంచి విజయాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం అనేది మార్కెట్స్కి, ఎస్పెషల్లీ దలాల్ స్టేట్కి ఒక మంచి పాజిటివ్ అంశంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీనికి తోడు గత కొద్ది రోజుల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనీ కూడా మార్కెట్స్లోకి వస్తుంది. ఇది సెంటిమెంట్ బూస్టర్, ఒక మొరల్ బూస్టర్. నిజంగా ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మంచి కంఫర్టబుల్ విక్టరీని సాధించడం వల్ల మార్కెట్స్కి ఏం వనగూరుతుంది అనే అంశాలను ఇక్కడ పక్కన పెడితే ఓవరాల్గా మనం మేజర్ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్న తరుణంలో సో బీజేపీ మరింత కంఫర్టబుల్ జోన్లో ఉంది, మరింత కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది అని అనుకునేందుకు ఇదొక దోహదం చేస్తుంది. కాబట్టి సో మార్కెట్ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకుంటాయి. ఇవాళ ఒక 100-150 పాయింట్ల SGX నిఫ్టీ ప్లస్ చూపిస్తుంది. సో స్ట్రాంగ్ గెయిన్స్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. నూతన గరిష్ట స్థాయిలు మార్కెట్స్ చేరుకోవడానికి సిద్ధమవుతున్నాయని ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవచ్చు. కాకపోతే రివర్సల్ ట్రెండ్స్ కూడా అంతే వేగంగా ఉండే ప్రమాదం ఉంటుంది మార్కెట్స్లో. సో డిసెంబర్ మంత్లోకి మనం ఎంటర్ అయ్యాము. సాధారణంగా డిసెంబర్ మంత్లో కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి మార్కెట్స్. ఇక్కడ కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం మార్కెట్స్లో ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అండ్ అప్సైడ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు, బై పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో LIC యాజ్ said it amended a framework to allow induction of shareholders director and boards. ఓకే, గ్రాన్యూల్స్ ఇండియా USFDA నుంచి ఆమోదం లభించిందని చెప్పింది వాళ్ళ అండాకి, అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్కి. అలాగే DHFL గురించి ఒక న్యూస్ ఉంది. HUL తరుణ్ బజాజ్ని ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించారు. హీరో మోటో కార్ప్ 4.91 లక్షల యూనిట్లని నవంబర్ నెలలో విక్రయించాము, గత ఏడాదితో పోలిసి ఇది 26% అధికం అని చెప్పి వెల్లడించింది. గెయిల్ వాళ్ళ గ్యాస్ప్రోమ్ మీద $1.81 బిలియన్ డ్యామేజెస్ సూట్ ఫైల్ చేసింది. సిమెన్స్ ఇండియా
ఎనర్జీలో సిమెన్స్ ఏజీ 18% వాటా కొనుగోలు చేయబోతుంది, ఆల్మోస్ట్ 19,000 crores. సిఏఎంఎస్లో క్యామ్స్లో వార్బర్ పింకస్ చెందిన అఫిలియేట్ సంస్థ గ్రేట్ టెరైన్ ఇన్వెస్ట్మెంట్స్ తన వాటాల్ని బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతోంది. సో స్టాక్స్ న్యూస్ పరంగా మేజర్ న్యూస్ ఏది లేకపోయినప్పటికీ కూడా సో మార్కెట్స్లో ఒక మంచి ఉత్సాహం ఇవాళ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దీన్ని మనం మంచి స్టాక్స్ని కైవసం చేసుకునేందుకు అవకాశంగా పెట్టుకోవాలి. కానీ బట్ అతి ఉత్సాహం ఇక్కడ ఈ పీక్ లెవెల్స్ దగ్గర, మార్కెట్ పీక్స్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు భారీ ఎత్తున ఫుల్ అమౌంట్ కమిట్మెంట్ అనేది మంచిది కాదు అని చెప్పి పదే చెప్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య టాటా టెక్నాలజీస్ పుణ్యమా అని చెప్పి మళ్ళీ రిటైల్ మనీ మార్కెట్స్లోకి బాగా వచ్చింది, కొత్తగా వచ్చిన ఐపీఓస్ కూడా మార్కెట్స్లోకి బాగా వచ్చాయి. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐపీఓస్ వచ్చి మన దగ్గర నుంచి సొమ్ములు తీసుకుపోవడానికి ప్రమోటర్లు కాచుకొని కూర్చో ఉంటారు హై వాల్యుయేషన్స్తో. దాని నుంచి మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో 3:1 మోడీస్ గ్యారంటీ స్టాంప్డ్ ఆన్ హార్ట్లాండ్. సో ఈసారి నాది బాధ్యత, మోడీకా గ్యారంటీ అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ లేకుంటే ఆయన వెళ్ళిన విధానం కానీ ఓవరాల్గా ఈసారి రాష్ట్రాల్లో తన పట్టుని బీజేపీ కొనసాగించింది. బ్లాక్ స్టోన్ సెట్ టు సెల్ ఇండియా ఆర్క్ టు ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ సింఘానియా నవాజ్ డిస్కస్ సెటిల్మెంట్. సో ఇక్కడ రేమండ్స్ పంచాయతీ అది ఫస్ట్ పేజ్లో ఇది. తర్వాత ఎంపీస్ ఆర్ లైక్లీ టు హోల్డ్ రెపో రేట్ ఫర్ 5th time ఇన్ ఏ రో. సో December 8వ మనకి సెంట్రల్ బ్యాంక్ విల్ అనౌన్స్ ద రివ్యూ ఆఫ్ పాలసీ ఆన్ December 8th. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంపీసీ మరొకసారి 5వసారి కూడా రెపో రేట్స్ విషయంలో కానీ వడ్డీ రేట్ల విషయంలో కానీ యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది. సో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చు అన్నది ఒక అంశం. సో అందువల్ల ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ వీక్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. నిఫ్టీ ట్రెండ్ స్టిల్ పాజిటివ్, కుడ్ హెడ్ టు 21,000, ఆల్మోస్ట్ 20,900 మార్క్ని నిఫ్టీ చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎందుకంటే అప్సైడ్ చాలా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ట్రిగ్గర్ అనేది కూడా మరింతగా ఉండబోతుంది. అప్సైడ్ 20,500 నుంచి సబ్సిక్వెంట్గా 20,900 దగ్గరికి కంఫర్ట్గా చేరుకోవచ్చు అని చెప్పి. అండ్ స్టాక్స్ పరంగా ఇక్కడ చూస్తేనేమో 5 పైసా అంచనాల ప్రకారం traders should look opportunities from the banking and FMCG space as the bank nifty index has given a breakout during the week gone by, while FMCG index has seen an up move after a long consolidation phase. సో FMCG ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి అప్సైడ్ తీసుకుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బ్రేక్అవుట్ లాంటి సిచ్యువేషన్ చూస్తున్నామని చెప్పి 5 పైసా అనలిస్టులు చెప్తున్నారు. గెయిల్ క్యాన్ఫిన్ హోమ్స్ని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇవే కాకుండా శామ్కో సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసం ఐటీసీ, టొరెంట్ ఫార్మా, గెయిల్, క్యాన్ఫిన్ హోమ్స్, బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అని సూచిస్తుంది. ఇవి కాకుండా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏమో యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్, అపోలో హాస్పిటల్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్గేట్ అండ్ ఐటీసీ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఇంకా కేసరంని మధ్య అల్ట్రాటెక్ తీసుకున్న సంగతి తెలుసు. సో దీనివల్ల మనకి అల్ట్రాటెక్కి మంచి బెనిఫిట్ జరగబోతుంది. ఈపీఎస్ గెయిన్స్ వస్తాయి అండ్ మరింతగా మార్కెట్ షేర్ పెంచుకునేందుకు కూడా వీళ్ళకి దోహదపడుతుంది. ఓవరాల్గా ఈ కేసరం అనేది అల్ట్రాటెక్కి మరింతగా కలిసి రాబోతుంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ఇంకా ప్రతివారం ఇచ్చే ఒక వీక్లీ స్టాక్ రికమెండేషన్లో భాగంగా ఈసారి ఈటీ ప్రైమ్లో అండ్ ఈటీ వెల్త్లో చోళమండలం స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు. సో చోళా ఫినాన్స్ మంచి పర్ఫార్మెన్స్ని కనబరుస్తూ ఉన్న కంపెనీ, వివిధ ప్రోడక్ట్ సెగ్మెంట్స్ కంపెనీలో ఉంది. అసెట్ క్వాలిటీ కూడా చాలా స్థిరంగా ఉంది. ఇండస్ట్రీ టెయిల్ విండ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధిని కొనసాగిస్తూ ఉన్న కంపెనీ ఇది. 26 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే 9 అనలిస్టులు హై రేటింగ్ హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు, 3 సెల్ రేటింగ్ ఇస్తున్నారు చోళా స్టాక్కి. రెవెన్యూ పరంగా ఇప్పుడు 9,630 కోట్ల దాకా రెవెన్యూ ఈ ఏడాది. వచ్చే ఏడాది మనకి 12,267 కోట్ల రూపాయల మేర రెవెన్యూ ఉండొచ్చిన ఒక అంచనా. నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 3,314 కోట్లు ఉంటే నెక్స్ట్ ఇయర్కి 4,313 కోట్ల రూపాయల రెవెన్యూ ప్రాఫిట్స్ ఆశించవచ్చిన ఒక అంచనా. ఇప్పుడు 32 రూపాయలు ఉన్న ఈపీఎస్ గత ఏడాది ఇప్పుడు 40, తర్వాత 52 రూపాయల దాకా ఈపీఎస్ పెరగవచ్చిన ఒక అంచనా. అయితే మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు అందరూ కూడా 1350 నుంచి 1400 దాకా టార్గెట్ ప్రైస్ ఉంది ఈ స్టాక్కి, చోళాకి. ఇవే కాకుండా శ్యామ్ మెటాలిక్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 690, భారత్ డైనమిక్స్ 1420, బిఎస్సి లిమిటెడ్ 2700, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 250, కోల్ ఇండియా 404, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 130 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఉంది. అయితే టాటా పవర్ స్టాక్ని సేల్ చేయాలని చెప్పి కోటాక్ సెక్యూరిటీ సూచిస్తుంది విత్ 230 రూపీస్ టార్గెట్ ప్రైస్. అంటే ఇక్కడ 15% మేర డౌన్ సైడ్ రిస్క్ ఉండొచ్చు టాటా పవర్లో.
బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మోడీ గ్యారంటీస్ బీజేపీ విన్, జపాన్ ఫర్మ్ టు మేక్ ఐఫోన్ లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఇన్ ఇండియా, ఇది ఫస్ట్ పేజ్లో. తర్వాత ఈఎంఎస్ ప్లేయర్స్ ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. లైక్ డిక్సన్ టెక్నాలజీస్ కానీ, కేన్స్ టెక్నాలజీస్ కానీ ఈ మధ్య బాగా పర్ఫామ్ చేశాయి. సో మరింతగా ఈ స్టాక్స్లో పర్ఫార్మెన్స్ ఉండవచ్చు అని చెప్పి లైక్ సిర్మా, కేన్స్, ఎలిన్, డిక్సన్, సైంట్, డిఎల్ఎం, అవలాన్ అండ్ ఆంబర్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ పొటెన్షియల్గా కనిపిస్తున్నాయి. ఇక ఇట్లాంటి వాళ్ళని బహిరంగంగా ఉరి తీసినా కూడా పాపం ఏం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా 50 కాఫ్ సిరప్ మేకర్స్ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. సో ఈ మధ్యకాలంలో ఇతర దేశంలో గాంబియాలో చాలామంది పిల్లల ప్రాణాలు పోవడానికి మన దేశంలో తయారైన కొన్ని కంపెనీల సిరప్సే వాళ్ళ ప్రాణాలు తీసాయి. బట్ ఇక్కడ మనం ఒప్పుకోలేదు కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకుంది. సో చిన్నపిల్లల డ్రగ్స్ని, చిన్నపిల్లల కాఫ్ సిరప్ని ఓటీసీలో మనం తీసుకునే డ్రగ్స్ ఇలా దరిద్రమైన కాఫ్ సిరప్స్ని తయారు చేస్తున్న ప్రమోటర్స్ని బహిరంగంగా ఉరి తీసినా కూడా ఏం మాత్రం తప్పు లేదు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఇది మన బిజినెస్ న్యూస్కి సంబంధించింది కాదు, బట్ అవుట్ ఆఫ్ అవర్ ఫ్రస్ట్రేషన్ ఇది చెప్పుకోవాలి. సో ఇది మేజర్గా న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. అవే గెట్